ఈ ఫోటోలన్నీ తీస్తాడు, మసీద్ ఎక్కడ ఉంది, చర్చ్ ఎక్కడ ఉంది, ఏ స్థలంలో ఉంది. కాబట్టి ఏం మాట్లాడకుండా డైరెక్ట్గా సైలెంట్ కూల్చిపిచ్చేస్తున్నారు. కూల్చేస్తున్న జోలికి రావటం ఎందులో తెలుసా మీకు? అధికార పక్షం వాడు సపోర్ట్ లేకుండా ఎవడో కూల్చాడు అక్కడ. అంత దమ్మున్నోడు ఎవడన్నా ఉంటాడు అధికారి? అధికార పక్షం సపోర్ట్ లేకుండా. అధికార పక్షం సపోర్ట్ ఉంది కాబట్టినే ఇతర వర్గాల వాళ్ళు గజ్జా కట్టుకుంటున్నారు. వాళ్ళ జోలికి వెళ్ళే ధైర్యం చేయరు. మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు సంఘటితంగా తిరగబడతారు. ఇప్పటికీ ఇళ్ల మధ్యలో ఎన్ని చర్చలు లేవు సార్. ఎన్ని ఆదివారం వచ్చేసరికి ఇళ్ల పక్కన ఇళ్ల మధ్యలో ఆ చర్చ ఉందని కూడా చాలా వరకు మనకు తెలియట్లేదు. ఆ మైక్ పెట్టి పొద్దున్నే సౌండ్ పెట్టినప్పుడు తెలుస్తుంది ఇక్కడ చర్చ ఉందా, ఎప్పుడు వచ్చింది అనేది. మరి వాటి జోలికి ఎవరు వెళ్ళట్లేదు? పొల్యూషన్ చేయొచ్చా? అక్కడేది మొన్న ఇచ్చారు చూడండి ఒకటి, రాయిచోటి దగ్గరే అదేదో లింగ సముద్రం ఎక్కడో అక్కడ ఇంట్లో భజన చేసుకుంటున్నాడట మసీదు పక్క రోడ్లో. అక్కడ ఉద్రిక్త సంఘటనలు చోటు చేసుకున్నాయట గతంలో. అలాగే తాజాగా రాయచోటి సంఘటన కూడా జరిగింది. కాబట్టి ఓ నోటీస్ ఇచ్చారు ఆయనకి, నువ్వు భజన చేసుకో, నువ్వు ఒకటే చేసుకో, నీ కుటుంబమే చేసుకో, ఇంట్లో వేరే వాళ్ళని ఎవరిని రానిబాక అని చెప్పేసి. 2011లో ఇది మత సామరస్యపు బిల్లు అనేది ఒకటి పట్టుకురాబోయారు కాంగ్రెస్ వాళ్ళు. ఏంటయ్యా మత సామరస్యం అంటే, మీరు గుడి కట్టితే గుడి దగ్గర మీరు గుళ్ళో భజన చేసుకోవాలంటే దగ్గరలో ఉన్న మసీదుని చర్చిని నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి.